నమస్తే అండి. నేను కొమరల్ శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్. ఇప్పుడు సమయము దాదాపు 6:15 అవుతుంది. ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో చాలా ముఖ్యమైనది, విలువైంది. ఎందుకంటే ధనాలకోట మైసమ్మ బలి కోరుతుంది అన్నది నిజమా అబద్ధమా అన్నది మనకు తెలియదు. నేను యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా వాటిలో చూసినా కానీ అది ఫేక్ నిజమా అన్నది మనకు తెలియదు. అందుకని చెప్పేసి అన్న గుడి పూజారి అన్నందుకు అడిగి అయితే వాస్తవానికి అంటే మీ అందరికి తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చూసారు. ధనాలకోట మైసమ్మ గుడి కట్టింది నేనే, రోజు సేవలు చేసేది నేనే. ఇప్పుడు మీ అందరికి ఒక కీలకమైన విషయం చెప్తున్నా. ధనాలకోట మైసమ్మ తల్లి ఆలయం అనేది విశ్వశాంతి, ప్రపంచ శాంతి అనేటువంటి ఒక మహా సంకల్పంతోని నడుస్తున్నటువంటి టెంపుల్. ఇక్కడ అమ్మవారు బలి కోరుతుంది అనేది 100కి 200% తప్పు మాట. భయం ఉన్న చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న చోట భయం ఉండదనే రమణ భగవాన్ చెప్పిండు. కాబట్టి ఇక్కడ తప్పుడు మాటలు నమ్మకండి. మీకు ఏది కావాలన్నా దయచేసి శ్రీ కమల ఆర్ట్స్ అని మా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, లేదా మీరు డైరెక్ట్ గా నన్ను వచ్చి సంప్రదించవచ్చు. అమ్మవారి ఇక్కడ బలి కోరడం అనేది తప్పు మాట. ఆమె విశ్వశాంతి, శాంతి మాత. సో కాబట్టి వ్యూవర్షిప్ కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేటోళ్ళ మాటలు నమ్మొద్దని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. సో అంటే ఎప్పుడు మనోడు నా గురించి తెలియదు కాబట్టి, ఎప్పుడు యూట్యూబ్ లో నన్ను చూడలేదు కాబట్టి ఈయన నేనంట అని ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, ధనాలకోట మైసమ్మ కట్టింది నేనే. అది కూడా మళ్ళీ నా సినిమా కోసమే మేము చేసినాం. ఇది ఇంకొక డూప్ విషయం ఏంటంటే అమ్మవారు వెలిసింది, అవన్నీ తప్పుడు మాటలు. మేము కట్టిన తర్వాత ఆమె వచ్చి కూర్చుంది అనేది నిజం. దయచేసి నిజాల్ని నమ్మల్ని, నిజాలకే ఎంకరేజ్ చేయండి. అబద్ధాలు ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది. ప్లీజ్, నిజం లాంగ్ లైఫ్. జై ధనాలకోట మైసమ్మ తల్లికి. నేను కొమరల్ శ్రీనివాస్, కమల ఆర్ట్స్. ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు అమ్మవారు దర్శనం చేసిన తర్వాత నీకెట్లా అనిపించింది? ప్రశాంతంగానే. మరి బయట ఫేక్ ఏదైతే న్యూస్ నువ్వు విన్నో అది రైట్ అనిపించిందా, నీ స్వీయ అనుభవం రైట్ అనిపించిందా? స్వయంగా చూడటమే రైట్. ఏమనిపించింది? ఇక్కడ శాంతి ఉన్నట్టు అనిపించిందా, లేకపోతే అమ్మవారు బలి కోరుతున్నట్టన్నా? మనశ్శాంతి. మరి మనశ్శాంతి ఉన్న మరి అమ్మవారు బలి కోరుతుందని మనం ఎట్లా అనుకోగలుగుతాం బ్రదర్? మనం చెప్పలేం కానీ నేనైతే చూడలే. థ్యాంక్ యూ. మొత్తానికి ఏంటంటే సోషల్ మీడియా అనేది ఎంత మంచిదో ఇంకో యాంగిల్లో ఇంకో సైడ్ అంత డేంజర్ కూడా. డోంట్ ఏమంటారు, ఫేక్ వార్తల్ని దయచేసి ప్లీజ్ స్ప్రెడ్ చేయకండి. నిజాల్ని నమ్మండి, నిజాల్ని స్ప్రెడ్ చేయండి. ఓకే, రైట్. మీ అందరికీ ధనాలకోట మైసమ్మ తల్లి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కొమరల్ శ్రీనివాస్, కమల ఆర్ట్స్.